పైథాన్‌లో మీకి ఒక్క డేటా టైప్ తెలవకపోతే అసలు మీరు పైథాన్‌లో ప్రోగ్రామ్సే రాయలేరు. అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు నా ప్రీవియస్ వీడియో వేరియబుల్ అండ్ డేటా టైప్స్ వీడియో చూసుంటే అందులో మనం బేసిక్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసినాం. అది మన ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, స్ట్రింగ్. ఇవి నార్మల్‌గా మనము ఏవైనా ఇంటిజర్స్ గానీ, లేకపోతే డెసిమల్ పాయింట్ నంబర్స్, ఇంకా వర్డ్స్ స్టోర్ చేయడానికి స్ట్రింగ్ ఇట్లాంటి డేటా టైప్స్ మనం యూజ్ చేసుకుంటామని చెప్పుకున్నాం. ఈ వీడియో నుంచి మనం పైథాన్‌లో అడ్వాన్స్డ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆ అడ్వాన్స్డ్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయంటే లిస్ట్, టపుల్స్, సెట్ అండ్ డిక్షనరీ. ఓకేనా? ఇవి మన అడ్వాన్స్డ్ డేటా టైప్స్. ఈ వీడియో నుండి మనం ఒక్కొక్క అడ్వాన్స్డ్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఈ వీడియోలో లిస్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్ చూసుకుంటే ఫస్ట్ వాట్ ఈస్ ఎ లిస్ట్, అసలు మనం లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత వేర్ డు వి యూజ్ లిస్ట్, అంటే మనం ప్రోగ్రామ్లో అసలు లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి. తర్వాత ఫీచర్స్ ఆఫ్ లిస్ట్, పైథాన్ లిస్ట్ ఉన్న ఫీచర్స్ ఏంటో అవి చూద్దాం. తర్వాత ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్, మనము లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అండ్ దాని పార్ట్స్ని కూడా మనం ఎలా స్లైస్ చేసుకోవాలో అప్పుడు చూద్దాం. తర్వాత ప్రాక్టీస్, మనము కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొని లాస్ట్కి వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం అసలు లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. మనం నార్మల్గా పైథాన్లో ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందనుకోండి, a ఈజ్ ఈక్వల్స్ టు 10. మనము ఇక్కడ ఒక నెంబర్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సపోజ్ ఏదైనా వర్డ్ ఉంటే మనము స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం అని చెప్పినాం కదా. అట్లా కాకుండా సపోజ్ మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. సపోజ్ 5, 3, 6, 4, 2. ఈ 5 వాల్యూస్ నాకు ఒకటే దగ్గర స్టోర్ కావాలి. దానికోసం ఇప్పుడు నేను 5 వేరియబుల్స్ క్రియేట్ చేయలేను కదా. సపోజ్ a1 ఈజ్ ఈక్వల్స్ టు 5, a2 ఈజ్ ఈక్వల్స్ టు 3, a3 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి మెమరీ అనేది ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మనము ఎక్కువ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. అట్లా కాకుండా మనము ఈ అన్ని నెంబర్స్ని ఒకటే దగ్గర స్టోర్ చేసుకోవాలంటే దానికోసం మనం అప్పుడు లిస్ట్ యూజ్ చేయొచ్చు. లిస్ట్ ఎలా ఉంటుందంటే లిస్ట్ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, ఇందులో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ అవి కామాతోని సపరేట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవే 5 ఎలిమెంట్స్ని మనము లిస్ట్లో స్టోర్ చేయాలనుకుంటే 5, 3, 6, 4, 2. ఓకేనా? ఈ 5 ఎలిమెంట్స్ని ఇప్పుడు మనము ఒక లిస్ట్లో స్టోర్ చేసినాం. మనము లిస్ట్ని ఇనిషియలైజ్ చేయాలంటే దాని సింటాక్స్ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, తర్వాత ప్రతి ఎలిమెంట్ని మనము కామాతోని సపరేట్ చేస్తాం. ఓకేనా? మరి వేరియబుల్కి ఒక నేమ్ ఉంది కదా, మనము లిస్ట్కి కూడా ఒక నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఎల్ అనేది నేను నేమ్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఇది మన లిస్ట్ అండ్ దీని నేమ్ వచ్చేసి ఎల్. సో మనం ఎప్పుడైతే ఎల్ని ప్రింట్ చేస్తామో, అంటే ఈ లిస్ట్ని మొత్తం ప్రింట్ చేయాలంటే అప్పుడు మనం ఎలా రాస్తామంటే ప్రింట్ ఎల్. ఓకేనా? మనం ఎప్పుడైతే వేరియబుల్ని ప్రింట్ చేస్తే, సపోజ్ ఇక్కడ మనము ఏని ప్రింట్ చేస్తే ప్రింట్ ఏ, మనం ఇలా ప్రింట్ చేస్తే అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది కదా. ఎందుకు? ఏలో ఉన్న వాల్యూ 10. సో మనం ఇక్కడ లిస్ట్ని ఈ ఎల్ని ప్రింట్ చేస్తే కూడా ఈ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. సో ఈ లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ప్రింట్ అవుతాయి. దీని అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది, 5, 3, 6, 4, 2. ఇది మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? మనం మల్టిపుల్ వాల్యూస్ ఒకటే దగ్గర స్టోర్ చేసుకోవడానికి మనం లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇది నార్మల్గా మనం లిస్ట్ని ఎట్లా ఇనిషియలైజ్ చేయాలి అండ్ ఎట్లా ప్రింట్ చేయాలని. తర్వాత వేర్ డు వి యూజ్ లిస్ట్, అంటే అసలు మనం లిస్ట్ ప్రోగ్రామింగ్లో ఎక్కడ యూజ్ చేయాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్కి సపోజ్ ఓన్లీ ఒక మ్యాథ్స్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ మ్యాథ్స్ మార్క్స్. మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే మనము మ్యాథ్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇందులో అయితేనే మార్క్స్ స్టోర్ చేయొచ్చు. ఎందుకు? ఇది ఒక ఇంటీజర్ డేటా కాబట్టి దాన్ని మనము ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేయొచ్చు ఈజీగా. అట్లే కాకుండా ఈ స్టూడెంట్కి ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని మార్క్స్ ఉంటాయి కదా, అవన్నీ మార్క్స్ మనం ఒకటే దగ్గర స్టోర్ చేయాలంటే మనకి ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ యూజ్ చేయాలి. సపోజ్ మ్యాథ్స్ మార్క్స్ మ్యాథ్స్ వేరియబుల్లో అండ్ సైన్స్ మార్క్స్ సైన్స్ వేరియబుల్లో, తెలుగు 80. ఇట్లా మనం మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి. కాకపోతే మనం ఒక లిస్ట్ యూజ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ కూడా మనము ఒకటే దగ్గర స్టోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము మార్క్స్ అనే లిస్ట్ తీసుకుందాం, మార్క్స్. ఓకేనా? నేను ఇందాక చెప్పినట్టు మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఎలిమెంట్స్ని పెడతాం కదా, అక్కడ మనము ఒక్కొక్క సబ్జెక్ట్ యొక్క మార్క్స్ డైరెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్
100, 90, 80. ఇప్పుడు ఈ స్టూడెంట్ మార్క్స్ 100, 90, 80 ఇవి వేరియస్ సబ్జెక్ట్స్. కాకపోతే మనం ఒకటే దగ్గర స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇట్లా ఎప్పుడైతే మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనము ఒకటే దగ్గర స్టోర్ చేసుకోవడానికి మనము లిస్ట్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. చూడండి, ఇప్పుడు మార్క్స్ ఒక్క వేరియబుల్లోనే మనకి ఈ లిస్ట్ ఉంది అండ్ ఆ లిస్ట్లో అన్ని సబ్జెక్ట్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, అర్థమైందా? మనం ప్రోగ్రాంలో ఎప్పుడు లిస్ట్ యూజ్ చేయాలని, ఎప్పుడైతే మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు, అట్లాంటప్పుడు మనం లిస్ట్ యూజ్ చేస్తాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ నేమ్, ఇంకా క్లాస్, రూల్ నెంబర్, ఇట్లా మల్టిపుల్ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ మల్టిపుల్ డీటెయిల్స్ మనము 3 వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, నేమ్, క్లాస్, రూల్ నెంబర్ అని. కాకపోతే ఇవన్నీ మనకి ఒకటే స్టూడెంట్కి సంబంధించినవి కదా. ఈ స్టూడెంట్కి సంబంధించిన నేమ్, ఈ స్టూడెంట్కి సంబంధించిన క్లాస్ అండ్ రూల్ నెంబర్. సో ఇవన్నిటిని మనము ఒకటే దగ్గర స్టోర్ చేసుకుంటే మనకి మళ్ళీ యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అంటే ఈ స్టూడెంట్కి సంబంధించినవని మనము ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసినాం అనుకోండి. ఇందులో ఒక లిస్ట్లో అతని నేమ్, తర్వాత క్లాస్, ఇంకా రూల్ నెంబర్. ఇప్పుడు ఈ స్టూడెంట్ డేటా మొత్తం మనము ఒకటే లిస్ట్లా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ ఆఫ్ లిస్ట్. మనము ఇట్లాంటి కేస్ ఎక్కడ కనిపించినా మనం నార్మల్గా ప్రోగ్రామింగ్లో ఇలా లిస్ట్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫీచర్స్ ఆఫ్ లిస్ట్ అవేంటియో ఇప్పుడు చూద్దాం. మనం ఒక ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఇందులో మనకి డెసిమల్ ఉండొద్దు. ఓకేనా. ఇంటిజర్ డేటా టైప్ అంటే మనకి దానికి ఫీచర్స్ ఉంటాయి. ఏంటి? విచ్ లైస్ ఆన్ ద నెంబర్ లైన్. అంటే నార్మల్గా 10, 9 లేకపోతే -1, -2 వీటిని మాత్రమే మనం ఇంటిజర్స్ అంటాం. సో ఇంటిజర్ యొక్క ఫీచర్ అది. అట్లా మనకి లిస్ట్ అనేది ఒక డేటా టైప్ కదా. ఆ డేటా టైప్కి ఏం ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆర్డర్డ్. ఓకేనా. ఆర్డర్డ్ అంటే మనము సపోజ్ ఇక్కడ ఒక లిస్ట్లో ఎంటర్ చేసినాం నేమ్, క్లాస్, రూల్ నెంబర్. ఇది మన ఎగ్జాంపుల్ లిస్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏది ఎంటర్ చేసిన? నేమ్ ఎంటర్ చేసిన, రైట్. ఇది ఎప్పుడు కానీ మన ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. తర్వాత నేను క్లాస్ ఎంటర్ చేసిన అనుకోండి, ఇది మన సెకండ్ ప్లేస్. రోల్ నెంబర్ అనేది థర్డ్ ప్లేస్. ఇవన్నీ ఆర్డర్గా ఉంటాయి. అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇవి ఎప్పుడు ఇట్లానే ఆర్డర్ మెయింటైన్ చేస్తాయి. మనం ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడు ఆర్డర్డ్గా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. దాన్నే మనం ఆర్డర్డ్ అంటాం. అది మన ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ద లిస్ట్. తర్వాత మ్యూటబుల్. ఓకేనా. మ్యూటబుల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్. మ్యూటబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం లిస్ట్లో ఏం స్టోర్ చేస్తాం? డేటాని స్టోర్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టూడెంట్ డేటా కదా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నాడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అతను 6th క్లాస్కి చేంజ్ అవుతాడు కదా. సో ఇక్కడ మనం క్లాస్లో అప్డేట్ చేయాలి, 6 లాగా మార్చాలి కదా. సో ఇక్కడ మనం డేటాని చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు క్లాస్లో 5 ఉంటే మనం దాన్ని 6 చేయాలి. అంటే మనం ఇక్కడ డేటాని చేంజ్ చేస్తున్నాం. ఓకేనా. ఈ చేంజ్ చేయడాన్ని మనం లిస్ట్లో ఇట్లా ఒక డేటా ఉంటే దాన్ని మళ్ళీ మనం మోడిఫై చేయొచ్చు. దాన్ని మనం మ్యూటబిలిటీ అంటాం. ఓకేనా. మ్యూటబిలిటీ అంటే మన లిస్ట్ అనేది డేటాని చేంజ్ చేయడానికి మనల్ని అలో చేస్తుంది. సో దాన్నే మనం మ్యూటబిలిటీ అంటాం. సో ఇది లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ డేటా టైప్. మ్యూటబుల్ డేటా టైప్ అంటే ఇన్ విచ్ ద డేటా కెన్ బి చేంజ్డ్. అంటే మనం ఇక్కడ క్లాస్ని ఎట్లయితే చేంజ్ చేసినామో అట్లనే మనం ప్రతి ఎలిమెంట్ని కూడా చేంజ్ చేయొచ్చు, అంటే మాడిఫై చేయొచ్చు. ఒకసారి ఇనిషియలైజ్ చేసినాక మళ్ళీ మనం మాడిఫై ఆర్ చేంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో అట్లాంటి డేటా టైప్స్ని మనం మ్యూటబుల్ డేటా టైప్స్ అంటాం. సో మనకు లిస్ట్ ఒక మ్యూటబుల్ డేటా టైప్. తర్వాత అలోస్ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ అంటే మనం ఒక లిస్ట్లో ఎన్నిసార్లు అయినా, సపోజ్ 1 ఉంది, మనం 1 ఎన్నిసార్లు అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా మనకేం లిమిట్ ఉండదు. ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉండాలి, అంటే 1 ఒకటేసారి ఉండాలి, 2 ఒకటేసారి ఉండాలి, ఇట్లా ఏం ఉండదు. మనం ఎన్ని డూప్లికేట్ వాల్యూస్ అయినా లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇది మన థర్డ్ ఫీచర్. తర్వాత హెటరోజీనస్. హెటరోజీనస్ అంటే ఏంటంటే హెటరోజీనస్ నార్మల్గా మనం పదం వింటే
డిఫరెంట్ టైప్స్ అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ హెటరోజీనస్ పదం ఎందుకు వచ్చిందంటే మనము లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ వాల్యూ, క్లాస్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ, రూల్ నెంబర్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ అనుకోండి. లేకపోతే హైట్ తీసుకుంటే మనం 6.5 ఫీట్స్ అట్లా రాసుకుంటే అప్పుడు అది ఫ్లోట్ వాల్యూ కదా. సో మనం లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అందుకే ఇది హెటరోజీనస్ డేటా టైప్ అవుతుంది. అంటే లిస్ట్లో మనము డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న డేటాని మనం స్టోర్ చేయవచ్చు. తర్వాత డైనమిక్ సైజ్. డైనమిక్ సైజ్ అంటే ఏంటంటే దీనికి లిస్ట్కి మనం ఏమి ఫిక్స్డ్ సైజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లిస్ట్ క్రియేట్ చేసినాం 1,2 అని. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయకుండా ఫిక్స్డ్ సైజ్ ఏముండదు. మనం ఏమైనా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ 3, 4 ఇట్లా మనము ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి సైజ్ అనేది పెరుగుతుంది. అందుకే డైనమిక్ అంటే విత్ చేంజెస్. ఓకేనా, స్టేబుల్గా ఉండకుండా దాని సైజ్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఎలిమెంట్స్ని యాడ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా దాని సైజ్ని అది ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ ద లిస్ట్. తర్వాత ఇటరబుల్. ఇటరబుల్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు లిస్ట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, మనము ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని ఇటరేట్ చేయొచ్చు. అంటే మనం లూప్ యూజ్ చేసి ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సపోజ్ 1, 2, 3, 4, 5 ఇలా ఒక లిస్ట్ ఉందనుకోండి. ఇప్పుడు మనము ఒక్కొక్క ఎలిమెంట్ని ఇటరేట్ చేయవచ్చు లూప్ యూజ్ చేసుకోండి. అది ఎలా చేస్తామో మనం తర్వాత ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్లో చూద్దాం. ఇది జస్ట్ మన ప్రాపర్టీ. ఓకేనా, ఇవి మన ఫీచర్స్. ఆర్డర్డ్, మ్యూటబుల్, ఇంకా డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు. హెటరోజినస్ అంటే వేరియస్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఇంటీజర్ కానీ ఫ్లోట్ లేకపోతే స్ట్రింగ్ ఇట్లా మనము ఏ డేటా టైప్ సంబంధించిన డేటా అయినా లిస్ట్లో పెట్టుకోవచ్చు. తర్వాత డైనమిక్ సైజ్ అంటే సైజ్ టేబుల్ ఏముండదు, మనం ఇన్సర్ట్ చేసిన కొద్దీ సైజ్ అనేది పెరుగుతుంది. తర్వాత ఇటరబుల్, ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఇటరేట్ చేయొచ్చు. ఇవి మన ఫీచర్స్ ఆఫ్ లిస్ట్. సరే, మనం లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూసినాం, అండ్ అందులో ఏమేమి డేటా పెట్టొచ్చు, అది ఎట్లా పర్ఫామ్ అవుతుందని మనం చూసినాం కదా. సరే, అసలు మనము ఇందులో పెట్టిన డేటాని మనము ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి? ఇప్పుడు సపోజ్ మనము వేరియబుల్లో డేటాని పెడితే మనం నార్మల్గా ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేసి అందులో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. మరి లిస్ట్లో ఎలా చేయాలి అది ఇప్పుడు చూద్దాం. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. పైథాన్ లిస్ట్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్. మనము ఆ లిస్ట్లో ఉన్న డేటాని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలని. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుందాం. సపోజ్ ఎల్ అనేది ఒక లిస్ట్. ఇందులో నేను 1, 2, 3, 4, 5 ఓకేనా, ఇది మన డేటా. ఇప్పుడు నేను దీన్ని లిస్ట్లో స్టోర్ చేసిన. మనకి లిస్ట్లో ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ అంటే ఏంటంటే దాని పొజిషన్, ఈచ్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని మనం ప్రోగ్రామింగ్లో ఇండెక్స్ అని అంటాం. ఎప్పుడు కానీ ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4. సో ఇప్పుడు మనం 1 ఇండెక్స్ చూసుకుంటే 0, 2 ఇండెక్స్ 1, 3 ఇండెక్స్ 2, 4 ఇండెక్స్ 3, 5 ఇండెక్స్ 4. ఓకేనా, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మన ఇండెక్స్ ఎక్కడ దాకా ఆగిపోయింది? 4 వరకే ఆగిపోయింది. సో ఇండెక్స్ ఎప్పుడు కానీ మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 నుండి n-1. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. ఓకేనా, n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. మనకి లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో మన ఇండెక్స్ 4 వరకు వెళ్తుంది. ఓకేనా, ఇండెక్స్ 0 to n-1 ఈ రేంజ్లో మనకి ఇండెక్స్ అనేది ఉంటుంది. 0, 1, 2, 3, 4. సో ఇక్కడ 0 నుండి 4 వరకు ఉంటుంది ఇండెక్స్. ఇండెక్స్ అనేది ప్రతి ఎలిమెంట్ యొక్క పొజిషన్ అని అర్థం. సో మనం డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ ఇండెక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనము ఈ ఇండెక్స్తోనే మన లిస్ట్లో ఉన్న డేటాని మనము యాక్సెస్ చేసుకుంటాం. అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ నాకు ఇక్కడ 1ని నేను యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా నేను ప్రింట్ ఎల్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. అంటే 1, 2, 3, 4, 5 ఓకేనా, ఈ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఇట్లా కాకుండా నాకు ఓన్లీ ఫస్ట్ వాల్యూ కావాలి, అట్లా ఫస్ట్ ఓన్లీ స్పెసిఫిక్ వాల్యూ ఏదైనా ఒక వాల్యూ కావాలంటే అప్పుడు మనము ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సపోజ్ ప్రింట్ మన లిస్ట్ నేమ్ ఏంటిది? ఎల్. మీరు లిస్ట్ నేమ్ నార్మల్గా ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక లిస్ట్ కీవర్డ్ ఇది ఒక్కటి కాకుండా మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. అంటే మనకి కీవర్డ్స్ అనేవి రిజర్వ్ అయి ఉంటాయి.
సో మనం ఆ వర్డ్స్ కాకుండా మనకి ఇష్టమైన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎల్ అని పెట్టుకోవచ్చు, ఏబిసి అట్లా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మన లిస్ట్ నేమ్ వచ్చేసి ఎల్. సో నేను ఎల్ ఆఫ్ మనకి ఈ 1 కావాలి కదా. సో 1 యొక్క ఇండెక్స్ ఏంది? మనం ఇక్కడ పైన రాసుకున్నాం. 1 యొక్క ఇండెక్స్ 0. సో నువ్వు ఎల్ ఆఫ్ 0 అని ఎంటర్ చేస్తే అప్పుడు మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సేమ్ అట్లనే మళ్ళీ 2 కావాలంటే ఎల్ ఆఫ్ 1. ఓకే, లిస్ట్ నేమ్ ఆఫ్ దన్ ఇండెక్స్. సో ఇక్కడ మన రూల్ ఏంటంటే లిస్ట్ నేమ్ ఆఫ్, ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో రాయాలి ఖచ్చితంగా. మనము ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవడానికి లిస్ట్లో ఎలిమెంట్స్ని స్క్వేర్ బ్రాకెట్స్లోనే రాయాలి. అది మన సింటాక్స్, లిస్ట్ నేమ్ ఆఫ్ ఇండెక్స్. ఓకేనా? ఇది మన సింటాక్స్. మనము ఏదైనా ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే లిస్ట్ నేమ్ అండ్ దాని ఇండెక్స్ ఇస్తే మనకి ఆ ఎలిమెంట్ వస్తుంది. ఓకేనా? ఇట్లా మనము ఎన్ని ఎలిమెంట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఒక లిస్ట్లో. లిస్ట్ని స్టోర్ చేసుకున్నాం అండ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ని కూడా ప్రింట్ చేసుకున్నాం. సేమ్ ఇట్లనే మనం 3 కావాలంటే ఎల్ ఆఫ్ 2, 4 కావాలంటే ఎల్ ఆఫ్ 3 అండ్ 5 కావాలంటే ఎల్ ఆఫ్ 4. ఇది నార్మల్గా మనము ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలని. ఒకవేళ మనము లాస్ట్ నుండి యాక్సెస్ చేసుకోవాలంటే అప్పుడు మనము ఇంకో లాగ్ కూడా రాయొచ్చు. సపోజ్ నేను ఈ 5ని ఎల్ ఆఫ్ 4 అని రాయొచ్చు, లేకపోతే ఎల్ ఆఫ్ -1 అని కూడా రాయొచ్చు. -1 అంటే అర్థం ఏంటంటే నెగటివ్ డైరెక్షన్. ఇక్కడ -1 ఇండెక్స్ ఉంటుంది. ఓకేనా? మనం ఎప్పుడైతే లిస్ట్లో ఎండ్ నుండి యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం మైనస్ ఇండెక్స్తోని స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇక్కడ 0తో స్టార్ట్ కాదు, ఇక్కడ -1తో స్టార్ట్ అవుతుంది. సో -1, -2, -3, -4, -5. ఎల్ ఆఫ్ -1 ప్రింట్ చేస్తే అప్పుడు కూడా మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇది మనకి నెగటివ్ డైరెక్షన్లో ఇండెక్స్. ఓకేనా? అట్లనే మనం ఎల్ ఆఫ్ -5 ప్రింట్ చేసినా మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా మనము ఒక లిస్ట్లో ఎనీ ఎలిమెంట్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మన సింటాక్స్ ఏంది? లిస్ట్ నేమ్ ఆఫ్ ఇండెక్స్. ఓకేనా? ఇట్లా మనం ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని ప్రింట్. ఇప్పుడు మనం ఇండెక్సింగ్ చూసినాం కదా, ఇప్పుడు మనం స్లైసింగ్ చూద్దాం. స్లైసింగ్ అంటే ఏంటంటే సపోజ్ 10, 20, 30, 40, 50 ఇది ఒక లిస్ట్. ఈ లిస్ట్లో నార్మల్గా స్లైస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రూట్ ఉంది, అందులో మనం కట్ చేస్తే అది ఒక స్లైస్ అవుతుంది కదా. సో ఇక్కడ సేమ్ లిస్ట్లో కూడా ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇదొక స్లైస్ అవుతుంది, ఇదొక స్లైస్ అవుతుంది. అంటే సపోజ్ ఈ 2 ఎలిమెంట్స్ ఒక పార్ట్ అనుకోండి, ఇదొక స్లైస్. లేకపోతే ఈ 3 ఎలిమెంట్స్ ఇదొక స్లైస్. మనము లిస్ట్లో ఏవైనా స్పెసిఫిక్ పార్ట్ని తీసుకోవాలంటే అప్పుడు మనం స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు అది ఎట్లా చేస్తామో చూద్దాం. దీని సింటాక్స్ ఏంటంటే లిస్ట్ నేమ్, సేమ్ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్, స్టార్టింగ్ ఇండెక్స్, స్టాపింగ్ ఇండెక్స్, స్టెప్పింగ్ ఇండెక్స్. మనకి ఫర్ లూప్ చూసుకుంటే సేమ్ ఇట్లనే ఉంటుంది కదా రేంజ్ ఫంక్షన్లో, స్టార్ట్, స్టాప్, ఇంకా స్టెప్. సో సేమ్ ఇక్కడ కూడా మనకు స్లైసింగ్లో స్టార్ట్ వాల్యూ ఉంటుంది, స్టాప్ వాల్యూ ఉంటుంది, స్టెప్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ 10, 20 కావాలనుకోండి, 10, 20 కావాలంటే ఇక్కడ మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వాలి? 0. తర్వాత మనము ఇక్కడ కాలన్ పెడతాం. ఓకే, 0 కాలన్. ఇక్కడ ఇది ఓకేనా, మనకి 20 వరకే కావాలనుకుంటాం. సో 20 ఇండెక్స్ ఏంది? 1. కాకపోతే మనం స్టాపింగ్ ఇండెక్స్లో ఎప్పుడు కానీ ఒకటి ప్లస్ చేసి ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు 1 ఉంది కాబట్టి మనము 2 ఇవ్వాలి. సో 2. ఇక్కడ స్టెప్పింగ్ ఇండెక్స్ డిఫాల్ట్గా 1 ఉంటుంది. ఓకేనా? స్టెప్పింగ్ ఇండెక్స్ డిఫాల్ట్గా 1 ఉంటుంది. సో మనం ఏమి ఇనిషియలైజ్ చేయని అవసరం లేదు. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. సో 0 నుండి 2 వరకు ఎల్ ఆఫ్ 0 to 2. ఇప్పుడు ఇది మనం ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఒక లిస్ట్ లాగా 10, 20. ఓకేనా? ఈ లిస్ట్లో నుండి, ఈ పెద్ద లిస్ట్లో నుండి మనం ఒక చిన్న పార్ట్ని తీసుకుందాం. సో దాన్నే మనం స్లైసింగ్ అంటాం. సేమ్ అట్లనే ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకోవాలంటే అప్పుడు మనం ఎల్ ఆఫ్ ఇదెంత ఇండెక్స్? స్టార్టింగ్ ఇండెక్స్ 2, ఎండింగ్ ఇండెక్స్ 4. సో మనం ఏమి ఇవ్వాలి? 5 ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు 30 నుండి స్టార్ట్ అయ్యి 50 వరకు వస్తుంది. సో మన అవుట్పుట్ 30, 40, 50. ఓకేనా?
ఇట్లా మన అవుట్పుట్ వస్తుంది. ఇది నార్మల్గా స్టెప్ వాల్యూ జస్ట్ 1 ఉన్నప్పుడు మనము ఆల్టర్నేట్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం స్టెప్ వాల్యూ 2 చేసినాం అనుకోండి, ఓకేనా, 2 చేసినాం. ఇప్పుడు మనకి లిస్ట్ 1 2 3 4 5 ఇట్లుంది, ఓకేనా. ఇప్పుడు ఇది మన లిస్ట్. ఇందులో 1 ప్రింట్ చేయాలనుకుంటున్నా, 3 ఇంకా 5 ఆల్టర్నేట్ వాల్యూస్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు మనం ఎలా ప్రింట్ చేయాలంటే ఎల్ ఆఫ్ స్టార్టింగ్ ఎక్కడ నుండి 0 నుండి, సో 0 to ఇది ఎంత ఇండెక్స్ 4 కదా, సో స్టాపింగ్ ఇండెక్స్ 4 కంటే +1 ఇవ్వాలి, సో 5. తర్వాత మన స్టెప్పింగ్ ఇండెక్స్ 2, నార్మల్ డిఫాల్ట్గా 1 ఉంటుంది, సో మనం 2 ఇస్తే ఇప్పుడు ఫస్ట్ 0కి పోతుంది, ఓకేనా. స్టార్టింగ్ ఇండెక్స్ 0 కాబట్టి 0కి పోతుంది. తర్వాత స్టెప్పింగ్ 2 కదా, సో 3 వస్తుంది, ఓకేనా. మళ్ళీ 3 నుండి 5 వస్తుంది. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమవుతుంది, మన లిస్ట్ 1 3 5, ఓకేనా. మీరు ఇట్లా స్టార్ట్ స్టాప్ స్టెప్ వాల్యూ చూస్ చేసి మీరు ఇట్లా మల్టిపుల్ వేస్గా మన లిస్ట్లో ఎలిమెంట్స్ని స్లైస్ చేయవచ్చు. ఇంకొకటి మనకి స్టెప్లో -1 కూడా ఉంటుంది, ఓకేనా. స్టెప్పింగ్లో ప్లస్ వాల్యూయే కాదు మైనస్ వాల్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. మనం స్టెప్లో -1 యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన ఇండెక్స్ తగ్గుతుంది. సో ఇప్పుడు 1 2 3 ఈ లిస్ట్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే దీన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, ఓకే. రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను అప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టాప్ చేయాలి, ఓకేనా. ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టాప్ చేయాలి. ఎందుకు, మనం రివర్స్ డైరెక్షన్లో వస్తున్నాం కదా. సో ఇప్పుడు మన ఇండెక్స్ ఏమవుతుంది, స్టార్టింగ్ ఇండెక్స్ దీన్ని 4, ఓకే. 4 నుండి మనం ఎక్కడ దాకా వస్తున్నాం, 0 దాకా వస్తున్నాం. కాకపోతే మనం 0 ఇవ్వాలా స్టాపింగ్ ఇండెక్స్, దీనికంటే ఒకటి ఇట్ సైడ్ ఇవ్వాలి, ఓకేనా. మనం నార్మల్గా ఈ డైరెక్షన్లో పోతే దాన్ని నెక్స్ట్ ఇవ్వాలి. మనం ఈ డైరెక్షన్లో వస్తే దీనికి నెక్స్ట్ సైడ్ ఉన్నది ఇవ్వాలి. సో 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నది -1, సో మన ఇక్కడ స్టాపింగ్ ఇండెక్స్ వచ్చేసి -1 వస్తుంది. తర్వాత స్టెప్పింగ్ ఇండెక్స్ ఏమవుతుంది అంటే మన స్టెప్పింగ్ ఇండెక్స్ కూడా -1 అవుతుంది, ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఇలా ప్రింట్ చేస్తామో అప్పుడు మనకి రివర్స్ డైరెక్షన్లో మన లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో 5 4 3 2 1 ఇట్లా మన లిస్ట్ అనేది రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. దీన్ని మనం ఇంకోలా కూడా సింపుల్గా చేయవచ్చు. మనం పైథాన్ లిస్ట్లో ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేయాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. అదేంటంటే లిస్ట్ ఆఫ్ ::(-1), ఓకేనా. మీరు ఇది ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లిస్ట్ అనేది రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. మీరు నార్మల్గా 4 -1 ఇవేం ఇవ్వనవసరం లేదు, జస్ట్ ::(-1) ఇది ప్రింట్ చేస్తే లిస్ట్ అనేది రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. ఇంకా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ ఎలిమెంట్ నుండి లాస్ట్ దాకా రావాలి. సో దాన్ని మనము నార్మల్గా అన్ని ఇండెక్సెస్ రాయనవసరం లేదు. సో లిస్ట్ ఆఫ్ 0, ఓకేనా. ఇట్లా రాస్తే 0 నుండి అన్నీ వస్తాయి. ఇక్కడ మనం స్టాపింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వలేదంటే 0 నుండి అన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ఎందుకంటే స్టాపింగ్ ఇండెక్స్ డిఫాల్ట్గా అది లాస్ట్ ఇండెక్స్ తీసుకుంటుంది. అట్లనే సపోజ్ లిస్ట్ ఆఫ్ 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు 0 1 2 ఇండెక్స్ ఇది కదా, సో 2 నుండి అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 3 4 5 ఇట్లా ప్రింట్ అవుతుంది. లేకపోతే లిస్ట్ ఆఫ్ 3 అంటే 3 ఇండెక్స్ నుండి అన్ని ప్రింట్ అవుతాయి, ఓకేనా. 3 ఇండెక్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది, స్టాపింగ్ ఇండెక్స్ మన లాస్ట్ వాల్యూ అక్కడ దాకా వెళ్తుంది. ఇట్లా మనము ఒక స్పెసిఫిక్ వాల్యూ నుండి స్టార్ట్ చేసి అక్కడ మొత్తం ఎండ్ దాకా రావాలంటే మనం ఈ టైప్లో స్లైస్ చేయవచ్చు. ఇంకా మనము స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వకపోతే సపోజ్ :4 మనం ఇలా రాసినాం అనుకోండి, అప్పుడు అది స్టార్టింగ్ ఇండెక్స్ డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. అంటే ఇదేమో మన స్టాపింగ్ ఇండెక్స్, సో 0 నుండి స్టార్ట్ అయ్యి మనకి 4 వరకు 0 ఇండెక్స్ నుండి 4 వరకు ప్రింట్ అవుతుంది. సపోజ్ ఎల్ ఆఫ్ :5 అని రాసిన అనుకోండి, అప్పుడు 5th ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతుంది, ఎల్ ఆఫ్ :3 ఇట్లా రాస్తే మన స్టార్టింగ్ ఇండెక్స్ డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఓన్లీ మనం ఇక్కడ స్టాపింగ్ ఇండెక్స్ మాత్రమే మెన్షన్ చేసినాం. సో 3 వరకు మనకి స్టాప్ అయిపోతుంది, అంటే 3 - 1 ఇక్కడ వరకే మన లిస్ట్ అనేది స్లైస్ అవుతుంది. సో ఇట్లా
మనం మల్టిపుల్ వేస్లో మన లిస్ట్ని స్లైస్ చేయవచ్చు. మనము ఒక్కొక్క ఎలిమెంట్ని ఎట్లా యాక్సెస్ చేయాలో చూసినాం, అండ్ ఇంకా మనము లిస్ట్ని ఎలా స్లైస్ చేయాలో కూడా చూసినాం కదా. సో ఇప్పుడు దీనిపైన కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు మన లిస్ట్ సపోజ్ 10, 20, 30, 40, 50 ఇది ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఇందులో 40ని మిమ్మల్ని ప్రింట్ చేయమన్నా అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇండెక్స్ తీసుకోవాలి, 0, 1, 2, 3, 4. ఓకేనా? మనం ఫస్ట్ ఇట్లా ఇండెక్స్ రాసుకుంటాం, తర్వాత ప్రింట్ L(3). ఓకేనా? ఇది ప్రింట్ చేస్తే మనకి 40 అనేది ప్రింట్ అవుతుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి కంప్యూటర్లో ఇవి ఇంప్లిమెంట్ చేయండి, నాతో పాటు మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ 3 అని ఇస్తే 40 ప్రింట్ అవుతుంది. మనం ఇప్పుడు 50 ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ లిస్ట్ ఆఫ్ -1. ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ 0. ఓకేనా? ఇట్లా ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్తోని మనము నార్మల్గా ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత స్లైస్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఈ పార్ట్ని మనం స్లైస్ చేయాలి. ఓకేనా? ఈ పార్ట్ని మనం స్లైస్ చేయాలంటే ప్రింట్ లిస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి? 1, స్టాపింగ్ ఇండెక్స్ ఏంటి? 3 కాదు 4. ఎప్పుడు కానీ మన స్టాపింగ్ ఇండెక్స్ మనకి ఏ ఎలిమెంట్ కావాలో దాన్ని నెక్స్ట్ ఇండెక్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ మనం 4 ఇస్తాం. సో డిఫాల్ట్గా స్టెప్పింగ్ ఇండెక్స్ 1 ఉంటుంది కాబట్టి మనకి ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇట్లా మనం స్లైస్ చేయవచ్చు. మీకు యాక్సెసింగ్ స్లైసింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నార్మల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ గురించి. ఓకేనా? మనము డేటాని ఎట్లా ఇనిషియలైజ్ చేయాలో చూసినాం, అండ్ ఒక్కొక్క ఎలిమెంట్ని ఎట్లా యాక్సెస్ చేయాలి, అండ్ మనం లిస్ట్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసి వాటిని ఎట్లా యాక్సెస్ చేయాలో కూడా చూసినాం. సో నేను ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా. మనం నెక్స్ట్ పార్ట్లో సేమ్ మనం ఇదే లిస్ట్ని ఇంకా దీనిలో లిస్ట్లో మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకా లూప్స్ యూజ్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ని ఎట్లా ఇటరేట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఒకటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో మన నెక్స్ట్ వీడియోలో మనం లూప్స్ యూజ్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం లూప్స్ యూజ్ చేసుకొని. మనం ఎప్పుడైతే లిస్ట్లో లూప్ యూజ్ చేస్తామో అప్పుడు ఇంకా టాపిక్ మనకి ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో మనం ఆ వీడియోలో మంచి మంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తే కూడా ఇంకా చాలా ఆపరేషన్స్ మనం లిస్ట్ పైన పర్ఫామ్ చేయొచ్చు. సో మీరు నా వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫర్దర్ పార్ట్స్లో లిస్ట్ గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.